మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు క్షేమమును, ఆనందమును, సంతోషమును, సమాధానమును నా దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుని ప్రజలైన యూదా వారితో దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుడు వారితో ఒక చక్కని శ్రేష్టమైన వాగ్దానాన్ని వారితో చెప్తున్నారు. దేవుడు వారితో ఈ మాట చెప్పవలసిన అవసరం ఏంటి, దేవుడు ఈ మాట వారికి ఇవ్వవలసిన అవసరం ఏంటి అని లేఖనంలో చదివితే, లేఖనంలో చక్కగా గ్రంథస్థం చేయబడిన మాట. దేవుని పేరు పెట్టబడిన యూదా ప్రజలు శ్రమ దినాలలో నిలిచిపోయారు. వారికి కలుగుతున్న ఆటంకాలను బట్టి, వారిని వెంబడిస్తున్న శత్రువులను బట్టి, వారిని తరుముతున్న శత్రువులను బట్టి, వారిని భయపెడుతున్న శత్రువులను బట్టి వారందరూ అధైర్యపరచబడుతున్నారు. ఇక మా దేశం కనుమరుగైపోతుంది, మా దేశం ఇక అలజడితో నింపబడిపోతుంది, నా అనుకున్న ఏ ఒక్కరూ ఇక మిగిలేటట్లుగా లేమో. దేవుని పేరు పెట్టబడిన యూదా ప్రజల మనసులో మాట నాటుకుపోయిందండి. ఎందుకంటే వారు చూస్తున్న పరిస్థితులు అలా ఉన్నవి, వారిని వెంటాడుతున్న పరిస్థితులు అలా ఉన్నవి. ఒక్క మాటలో చెప్పాలి అంటే దేశంలో ఉన్న ఏ ఒక్కరి హృదయములో ధైర్యం లేదండి, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, అన్నీ కరువైపోయాయి. ధైర్యముతో ఉండవలసిన యూదా ప్రజలు అధైర్యాన్ని మూటగట్టుకున్నారు. ఏ ఒక్కరిలో కూడా ధైర్యము లేదు, ధైర్యము చెడిపోయింది. అధైర్యపరచబడుతున్న సందర్భాలలో దేవుని పేరు పెట్టబడిన యూదా ప్రజలు దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారు. అయ్యా, ఈ శ్రమలను మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ బాధలు మేము అనుభవించలేకపోతున్నాం, ఒక్కసారి నీ కనుదృష్టి మా మీద నిలబెట్టకపోయావా? మేమేమో ధైర్యంగా మా దేశంలో మేము నివసించలేకపోతున్నాం, మా హృదయం అంతా కలవరాలతో నింపబడిపోయింది, మేమందరము ధైర్యము చెడిన వ్యక్తుల వలె నిలిచిపోయాం. ఒక్కసారి నీవు మా వైపు తిరిగితే మా పరిస్థితులన్నీ అనుకూలించబడతాయి బాబు, ఒకసారి నీవు మా వైపు తిరుగు అన్నట్లుగా వారు దేవుని వైపు తిరిగి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. వారి మొరను విన్న దేవుడు, వారి మనసును చూచిన దేవుడు వారికి ఒక శ్రేష్టమైన మాటను పంపుతున్నారు. ఇప్పటి వరకు మిమ్మల్ని వేధిస్తున్న శత్రువులు, ఇప్పటి వరకు మిమ్మల్ని కలవర పెడుతున్న శత్రువులు మీ ఎదుట నిలబడకుండా నేను వారిని హతమార్చబోతూ ఉన్నాను, తరిమివేయబోతున్నాను. గనుక మీరు చేయవలసినది ఒక్కటే, ఇది జరగట్లేదు అని అధైర్యపడవలసిన అక్కర్లేదు, ఇది మేము చూడలేకపోతున్నామని కృంగిపోవలసిన అక్కర్లేదు. మీరు బలహీనులు కాక, మీరు శక్తిహీనులు కాక, మీరు ధైర్యముగా నిలబడండి. మీరు ధైర్యముగా నిలబడితే మీ కార్యాలన్నీ సఫలపరచబడతాయి. ఏ శత్రువు మీద మీరు జయము చూడాలనుకుంటున్నారో ఆ కార్యం నెరవేర్చబడుతుంది. ఏ శత్రువును మీరు తరమాలని కంకణము కట్టుకున్నారో ఆ శత్రువు మీ ఎదుట నిలబడకుండా కార్యం జరుగుతుంది. కనుక మీరు ఏ విషయంలో సన్నగిలిపోకుండా, ఏ విషయంలో సొమ్మసిల్లిపోకుండా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, నేను మీ కార్యములన్నీ సఫలము చేయబోతున్నాను అని దేవాతి దేవుడు వారికి మాట ఇచ్చి వారి బలహీనతలను తీసివేసి వారిని ధైర్యపరిచి వారి కార్యాలన్నింటినీ సఫలము చేసి వారిని వెంటాడుతున్న శత్రువులందరినీ తరిమివేసి ఆ దేశమునకు దేవుడు నెమ్మదిని కలుగచేశారండి. ఇక దేశ ప్రజలందరూ నెమ్మదిగాను సుఖముగాను ఆనందకరంగా బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. నిజమే. ఈ పూట కూడా నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, యూదా ప్రజలను తరిమినట్లుగా, యూదా ప్రజలను వేధించినట్లుగా, యూదా ప్రజలను భయపెట్టినట్లుగా ఒకవేళ శ్రమలు అనే శత్రువులు నిన్ను భయపెడుతున్నాయేమో, ఆటంకాలు అనే ఇబ్బందులు
నేను నలిపేస్తున్నాయేమో, నిందలు అనే పరిస్థితులు నీ ముంగిటి నిలబడి నేను కలవరపెడుతున్నాయేమో, ఇక వీటన్నిటిని చూచి నీవు అధైర్యపరచబడుతూ ఇక నా బ్రతుకులో ఏ కార్యము నేను చూడలేను, ఏది కూడా నా బ్రతుకులో సఫలము కాదు, అన్నీ విఫలమైపోతున్నాయి అని ఒకవేళ నువ్వు సన్నగిలిపోతూ వస్తున్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇవన్నీ నీ ముంగిట నిలబడి నిన్ను అధైర్యం పరుస్తూ వస్తున్నాయేమో, అధైర్యానికి గురి చేస్తూ వస్తున్నాయేమో, కలవరపడవలసిన అక్కర్లేదు. ఈరోజు మీరు బలహీనులు కాకుండా, మిమ్మల్ని తరుముతున్న శత్రువులను చూచి మీరు కృంగిపోకుండా, నీవు ఎదుర్కొంటున్న శ్రమలను చూచి నీవు అధైర్యపరచబడకుండా, నిన్ను అవమానపరుస్తున్న ఆటంకాలను చూచి నీవు కృంగిపోకుండా, ఈ ఉదయకాల సమయంలో నా దేవునిని బట్టి నువ్వు ధైర్యంగా నిలబడితే, నా దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోగలిగితే, నా దేవునిని బట్టి నువ్వు బలహీనులు కాకుండా ధైర్యం వహించగలిగితే, పరిశుద్ధ గ్రంథం చెప్పకనే చెబుతుందండి, ఈ దినము నుండి నా ప్రభు మీ కార్యములన్నింటినీ సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈనాటి వరకు మీరు బలహీనపరచబడుతూ ఒకవేళ ఏ కార్యం సఫలం కావట్లేదని అధైర్యపరచబడుతున్నావేమో, కంగారు పడవలసిన అక్కర్లేదండి. నా దేవుడు కార్యము చేయుటకు నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ బలహీనతలో నా దేవుడు నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నీ శక్తిహీనతలో నా దేవుడు నీకు శక్తిని కలగ చేయబోతున్నాడు. అధైర్యపరచబడుతున్న సందర్భాల్లో నా దేవుడు నీకు ధైర్యం ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు ధైర్యముగా నిలబడితే నీ కార్యాలన్నిటి నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఒకవేళ ఏ కేసు విషయంలో నీవు అధైర్యపరచబడుతున్నావేమో, ఒకవేళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి సొమ్మసిల్లిపోయావా, కోర్టు చుట్టూ తిరిగి అలసిపోయావా, అలసిపోతూ వస్తున్నావేమో, ఈరోజు ధైర్యం వహించు. ఆ పరిస్థితులను చూసి నీవు కంగారు పడవలసిన అక్కర్లేదు. ధైర్యం వహించు. నీ కార్యములన్నీ నా ప్రభు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈ దినమున నా దేవుడు కార్యం ప్రారంభించబోతూ ఉన్నాడు. నీవు అన్ని విషయాల సఫలతను నువ్వు చూడబోతూ ఉన్నావు. నువ్వు ధైర్యంగా నిలబడితే నీ కుటుంబం అన్ని విషయాల్లో నెమ్మదిగా, సంతోషకరంగా, ఆనందకరంగా నువ్వు బ్రతుకున్నట్లుగా దేవుడు నవనూతనమైన కార్యం నీ కుటుంబం పట్ల జరిగించబోతున్నాడు. దైవజనుడైన ఏలియా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థించాడండి. ఒకేసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అయ్యా, అగ్నిని పంపి అద్భుతం చేయి అని మొరపెడితే ఆ దైవజనుడు ప్రార్థన ముగించలోపే ఒక అద్భుతం ఆ ప్రాంతంలో జరిగిందండి. అగ్ని దిగి వచ్చింది, బలిపీఠం మీద పెట్టబడిన బలిని కాల్చి పడవేసింది. ఒక్కసారి చేసేలోపే దేవుడు అద్భుతం జరిగించాడు. మరలా పరిశుద్ధ గ్రంథంలో చదివితే వర్షం కొరకు అదే దైవజనుడు, ఏ దైవజనుడైతే అగ్ని కొరకు ప్రార్థించాడో అదే దైవజనుడు వర్షం కొరకు కూడా ప్రార్థించాడండి. అయ్యా, దేశము కరువుతో నింపబడిపోయింది, దేశం మొత్తం కరువుతో విలయతాండమాడుతూ ఉంది, ఈ దేశంలో కరువు దినాలను మీరు తీసివేయండి అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేశాడండి. ఒక్కసారి ప్రార్థన చేశాడు, ఫలితం రాలేదు. 2 సార్లు ప్రార్థన చేశాడు, ఫలితం రాలేదు. కానీ దైవ సేవకుడు అధైర్యపరచబడలేదండి. దైవ సేవకుడికి అధైర్యం కలగల. నేను ప్రార్థిస్తున్నాను కదా, ఎందుకు అద్భుతం జరగలేదు? అగ్ని కురిపించమన్నప్పుడేమో మొదటిసారి అగ్ని కురిపించాడు, ఇప్పుడు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా ఎందుకు దేవుడు వర్షాన్ని పంపలేదని అధైర్యపరచబడలేదండి. అంటే దైవ సేవకుడికి తెలుసు, దేవుడు కార్యం చేసేంత వరకు నేను విడిచిపెట్టకూడదు, దేవుడు వర్షాన్ని పంపించేంత వరకు నేను ప్రార్థనను ఆపకూడదని, దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పి వర్షాన్ని కుమ్మరించేంత వరకు దైవ సేవకుడు మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని కన్నీరు కారుస్తూ, అయ్యా, ఈ దేశంలో ఉన్న కరువు తొలగిపోవాలని 7 సార్లు ప్రార్థన చేశాడంటే దైవ సేవకుడు. 7 సార్లు దైవ సేవకుడు ప్రార్థన చేస్తే 7వసారి ఆకాశము నుండి దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. దైవ సేవకుడు ఏం అధైర్యపడలేదు, ఇది జరుగుతుందో జరగదో, ఇది చూస్తానో చూడనో అనే ఒక అపనమ్మకం అయితే లేదు. నమ్మకంతోనే ప్రార్థన చేశాడు. ఈసారి కాకపోతే మరొకసారి చేస్తాను, మరొకసారి కాకపోతే ఇంకొకసారి చేస్తాను, ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి చేస్తానని దైవ సేవకులు 7 సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానండి. దేవుడు దైవ సేవకుడు చేస్తున్న ప్రార్థనను విని దేని నిమిత్తమైతే ప్రార్థించాడో ఆ కార్యాన్ని సఫలము చేసినట్లుగా లేఖనములో చక్కగా రాయబడింది. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఇప్పటి వరకు ప్రార్థన చేసి అలసిపోయావా, ఒకసారి ప్రార్థన చేశావు, అయ్యా నా కుటుంబం కట్టబడాలని, అలసిపోయావు, కృంగిపోయావు, అధైర్యపరచబడ్డావు, ఇక జరగదు అని మరలా ప్రార్థన చేస్తూ వచ్చావు. 1 సారి 2 సార్లు
3 సార్లు ప్రార్థన చేస్తూ వస్తున్నావు, కార్యం జరగట్లేదని సన్నగిలిపోయి అధైర్యపరచబడి ప్రార్థనను ఆపేస్తున్నావు. ఏ ఒక్క కార్యం నీ జీవితంలో జరగక నీ జీవితంలో వెనకంజ వేసినట్లుగా సాగిపోతుంది నీ బ్రతుకు. 1, 2, 3 సార్లు ప్రార్థన చేసి సొమ్మసిల్లిపోయి అధైర్యపరచబడి ఇక నేను చూడను, ఇక నేను దీన్ని అనుభవించలేను, ఇక నేను కనులారా చూడలేను, మనసారా అనుభవించలేను, ఇది నా బ్రతుకుల్లో జరగదు అని ఒకవేళ నువ్వు అధైర్యపరచబడుతూ నువ్వు చేస్తున్న ప్రార్థనను నిలిపివేసావేమో. కానీ దైవ సేవకుడు అలా చేయలేదండి. జరిగేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీ బ్రతుకుల్లో కూడా ఇప్పటి వరకు జరగలేదా? ఈ క్షణం వరకు జరగలేదా? నువ్వు అనుకున్నావు నా కుటుంబం కట్టబడాలని, నువ్వు అనుకున్నావు నా చేతి పని దీవెనకరంగా మారాలని, నువ్వు అనుకున్నావు నేను చేస్తున్న వ్యాపారంలో ఒక దీవెనను చూడాలని, నువ్వు అనుకున్నావు. ఎంత ప్రయాసపడి చదువుతున్నా ఈ చదువులో జయం కలగట్లేదు, చదివిన చదువులకు తగినట్లుగా చక్కని ఉద్యోగాలు నాకు కలగట్లేదని ఒకవేళ ప్రార్థన చేస్తూ అలసిపోతూ వస్తున్నావేమో, ప్రార్థన చేస్తూ సొమ్మసిల్లిపోతూ వస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నీకే ఒక శుభవార్త. నీవు సొమ్మసిల్లిపోకుండా అధైర్యపరచబడకుండా దేవుడు కార్యం చేసేంత వరకు అయ్యా ఎన్ని రోజులకు చేస్తాడయ్యా, ఎప్పటికి చేస్తాడయ్యా అని ఆలోచిస్తున్నావా? ఆలోచించవలసిన అక్కర్లేదు. ప్రార్థన చేసి చూడు. పట్టుదలతో కూడిన ప్రార్థన అన్నిటి మీద నీకు జయము కలగ చేస్తుంది. ఈరోజు పట్టుదల కలిగి ప్రార్థించు. నా కార్యము నా దేవుడు సఫలం చేయబోతున్నాడు, నా దేవుడు నా కార్యం నెరవేర్చబోతున్నాడు, నేను అనుకున్న గమ్యానికి చేరబోతున్నాను అని పట్టుదల కలిగి ప్రార్థన చేసి చూడు. నా దేవుడు నీ కొరకు ఆకాశ వాకిలు విప్పబోతూ ఉన్నాడు. దైవ సేవకుడైన ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు కదా. మరి నీవు పట్టుదలతో కూడిన ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఎందుకు కట్టబడదు? నీవెందుకు సమాధానాన్ని చూడలేవు? నీ చేతి పని ఎందుకు ఆశీర్వదించబడలేదు? నీ వ్యాపారం ఎందుకు దీవెనకరంగా మలచబడదు? రాదు అనుకున్న ఉద్యోగం దేవుడు నీకు ఎందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడండి. ఈరోజు ప్రార్థన చేసి చూడండి. ఈనాటి వరకు జరగని ఏ కార్యము కూడా, ఈనాటి వరకు చూడని ఏ కార్యము కూడా ఈ దినము నీవు చూడబోతూ ఉన్నావు. ఈ దినం ఒక శుభవార్తను వినబోతూ ఉన్నావు. ఈ దినము నీ కార్యములన్నిటి నా దగ్గర సఫలం చేయబోతూ ఉన్నాడు. ఈ దినం నీవు అనుకున్న గమ్యము చేరునట్లుగా దేవుడు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు. నీవు చేయవలసినది ఒక్కటే, నీవు బలహీనులు కాకుండా నీవు ధైర్యముగా నిలబడితే నీకు కలుగుతున్న వాటిని చూచి అధైర్యపరచబడకుండా, నీకు కలుగుతున్న వాటిని చూచి నీవు కృంగిపోకుండా, నేను తరుముతున్న పరిస్థితులను చూచి నువ్వు వేదన చెందకుండా, వాటిని చూచి నువ్వు ధైర్యముగా నిలబడి నువ్వు ప్రభు పాదాలు పట్టుకోగలిగితానండి. నిశ్చయముగా నా ప్రభు నీ మనసును ఎరిగిన దేవుడు గనక, నీ హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు గనక నీ కార్యమును సఫలము చెయ్యాలని ఈరోజు నీతో చెప్తున్నాడు. భయపడవలసిన అక్కర్లేదు. నీవు ధైర్యముగా నిలబడితే మీ కార్యములన్నిటి నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ పట్ల కార్యము చేయుటకు నా దేవుడు నీకు సమీపంగా రాబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయములో నుండే నీవు అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఒక్కొక్కటి నీవు కార్యము సఫలం మగుట నువ్వు చూడబోతూ ఉన్నావు. ఒక్కొక్క కార్యమును నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. ఒక్కొక్క పరిస్థితిని నా దేవుడు మార్చివేయబోతూ ఉన్నాడు. ఒక్కొక్క పరిస్థితిని మార్చి నీ హృదయమునకు ఆనందమును కలగచేసి నీవు ఆనందకరంగా బ్రతుకున్నట్లుగా నా దేవుడు నీ కుటుంబం పట్ల గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ఒక సేవకుడిగా నిన్ను మనసుతో నేను కూడా కోరుకుంటున్నానండి. నీ వ్యాపారంలో, నీ చేతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ ఆత్మ సంబంధంగా, నీ కుటుంబ పరంగా నీవు ఏ కార్యము సఫలము కావాలని కోరుకుంటున్నావో ప్రతి కార్యాలన్నీ నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. ప్రతి కార్యాలన్నీ నా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. మీరు అనుకున్న ప్రతి కార్యములు నా దేవుడు సఫలము చేయునుగాక. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు. ఈ విధంగా మేమందరం మిమ్మల్ని స్తుతించినట్లుగా మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటముగా ధరింపచేసారు. అందును బట్టి మీకు స్తోత్రం నాయన. ఈనాటి వరకు మేము బలహీనులుగా ఉన్నామేమో, ఈనాటి వరకు బలహీనులుగా మలచబడుతూ మార్చబడుతూ నాయన ఏ కార్యము చూడలేక నిలిచిపోయామేమో, ఈరోజు ధైర్యంగా నేను నిలిచి ఉండబోతూ ఉన్నాం, ధైర్యాన్ని వహించబోతూ ఉన్నాం. మా కార్యములన్నీ సఫలం చేయండి అయ్యా. మేము అనుకున్న ప్రతి కార్యము సఫలపరచబడాలి నాయన. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు విని ఎందరైతే కార్యము సఫలపరచబడాలని కోరుకున్నారో ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి కుటుంబం పట్ల మీ కార్యములన్నీ మీరు సఫలం చేయబోతున్నందుకై మీకు స్తోత్రం. బిడ్డలు కోరుకున్న రేవుకు మీరు చేర్చి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈ దినమంతా మీ కృపా క్షేమములు బిడ్డల వెంట వెలునట్లుగా మీరు సహాయము చేయమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ఈ దినమంతా నా దేవుడు మీ అధైర్యమును తీసివేసి మీకు ధైర్యాన్ని కలగచేసి మీరు కోరుకున్న ప్రతి కార్యములన్నీ మీ కుటుంబాల పట్ల నా దేవుడు సఫలము చేయునుగాక.